నమస్తే. కేంద్ర కమిటీ సభ్యుడు రామ్‌దేర్ మజ్జి లొంగిపోయిండు. ఆయన అనుచరులతోటి దాదాపు 11, 12 మందితోటి లొంగిపోయిండు. ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌లో కేంద్ర కమిటీ సభ్యులు ఎవ్వరు లేరంట. ఇది ఎవరు చెప్తున్నారు? ఛత్తీస్‌గఢ్ హోం మంత్రి విజయ్ శర్మ చెప్తున్నాడు. ఒకసారి వార్త కూడా వచ్చింది. ఒకసారి చదువుతున్న క్రమంలో నేను మాట్లాడతా. మావోయిస్టు అగ్రనేత లొంగుబాటు. ఛత్తీస్‌గఢ్‌లో కేంద్ర కమిటీ సభ్యుడు రామ్‌దేర్ మజ్జి సరెండర్. ఆయనతో పాటు మరో 11 మంది మావోయిస్టులు, 3 AK-47, 3 ఇన్సాస్ రైఫిళ్లు సహా పలు ఆయుధాలు అప్పగింత. రామ్‌దేర్ పై 1.5 కోట్ల రివార్డ్, అంటే 1,05,00,000 రివార్డు ఉందంట. ఎవరంటున్నారు? ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ అంటున్నాడు. మా రాష్ట్రం నుంచి మావోయిస్టు కేంద్ర కమిటీలో ఎవరు లేరు, డిప్యూటీ సీఎం విజయ్ శర్మ చెప్తున్నాడు. మరో మావోయిస్టు అగ్రనేత లొంగిపోయారు. ఛత్తీస్గఢ్ బైరాగఢ్ జిల్లాలో కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఎంసీ జోన్ ఇన్ఛార్జి రామ్‌దేర్ మజ్జి మరో 11 మంది మావోయిస్టులు సోమవారం తెల్లవారుజామున పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరంతా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ జోన్కు చెందినవారు. ఛత్తీస్గఢ్ నుంచి మావోయిస్టు కేంద్ర కమిటీలో 2 సభ్యులు ఉండేవారు. ఛత్తీస్గఢ్ నుంచి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు 2 ఉండేవాళ్ళంట. అందులో మాడ్వి హిడ్మా, రామ్‌దేర్ మజ్జి. మాడ్వి హిడ్మా ఏపీ ఎన్కౌంటర్ అవ్వగా తాజాగా రామ్‌దేర్ మజ్జి లొంగిపోయారు. దీంతో ఛత్తీస్గఢ్ నుంచి మావోయిస్టు కేంద్ర కమిటీలో ఎవరు లేరని డిప్యూటీ సీఎం విజయ్ శర్మ పేర్కొన్నారు. ఎంఎంసీ జోన్లో ఇక ఎవరు లేరని చెప్పొచ్చిన పోలీసులు పేర్కొన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు 3 AK-47, 3 ఇన్సాస్ రైఫిళ్లు, ఒక SLR 303 రైఫిల్ సహా పలు ఆయుధాలను పోలీసులకు అప్పగించారట. అనంతరం రాజ్‌నందగావ్లో అధికారిక కార్యక్రమాన్ని నిర్వహించగా సీఎం విష్ణుదేవ్ సాయి, డిప్యూటీ సీఎం హోంమంత్రి విజయ్ శర్మ పాల్గొని లొంగుబాటుపై మాట్లాడారు. అయితే విజయ్ శర్మ చాలా నాటకాలు ఆడతాడని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే మాడ్వి హిడ్మా ఎన్కౌంటర్లు చనిపోయాడు. అయితే వీళ్ళకి సమాచారం ఉందంట, ఖచ్చితంగా చంపాలి, ఒకవేళ దొరికినా కూడా 100% చంపాలి. వాళ్ళ తల్లి దగ్గరికి పోయి రిక్వెస్ట్ పెట్టియాలి వాళ్ళ తల్లితోటి, అంటే రా బిడ్డ లొంగిపో, పోలీసుల ఎదుట లొంగిపో అని వాళ్ళ తల్లితోటి చెప్పియాలి. అందులో భాగంగానే విజయ్ శర్మ, ఈ ఛత్తీస్గఢ్ హోంమంత్రి, వీళ్ళంతా పోయి నాటకాలు ఆడినరు అనేది ప్రధానంగా వస్తున్న వార్తలు. అంటే ఏంది హిడ్మాని చంపితే ఏంది, మరి ఏం జరుగుతుంది అంటే హిడ్మా మావోయిస్టు ఉద్యమానికి ఒక తలకాయలా అంటాడు. ఇక తలకాయనే తీసేస్తే మొన్నే ఉండి ఏం లాభం లేదు. అట్లా డైరెక్ట్ ఎన్కౌంటర్ చేస్తే చాలా విమర్శలు వస్తాయి అని అనుకున్నారేమో తెలియదు. కానీ ఈ మాడ్వి హిడ్మా తల్లి దగ్గరికి పోయి భోజనం పెట్టి కుర్చేసి కూసబెట్టి దండం పెట్టించి ఈయన ఇక చేతులు పట్టుకొని నీ కొడుకుని రమ్మానని నాటకాలు ఆడినరు అనేది చాలా వార్తలు వస్తున్నాయి. మరి ఉండొచ్చు అందుకే. ఎందుకంటే ఇప్పుడు ఎట్లుంటుంది అంటే నమ్మించి గొంతుకోవడం అంటారు చూడు, అట్లే ఉంది. మాడ్వి హిడ్మాది కూడా అట్లే ఉంది పరిస్థితి. పట్టుకొని కాల్చిండ్రు అనేది వార్త కదా, అది ఇప్పటికి చల్లారలేదు. ఇంకా ఎంఎంసీ జోన్ క్లియర్. ఎంఎంసీ జోన్ సీసీ మెంబర్ రామ్‌దేవ్ మజ్జి హింసా మార్గాన్ని వీడారు. ఈ విషయాన్ని చెప్పడానికి మేము ఇక్కడికి వచ్చాం. రామ్‌దేర్పై 1,05,00,000 రివార్డు ఉన్నది. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం లొంగిపోయిన మావోయిస్టులకు మంచి పునరావాస పథకాన్ని అమలు చేస్తున్నది. మేము ఒకటే చెప్తున్నాం, హింసా మార్గాన్ని వీడి ప్రధాన స్రవంతిలో చేరాలి, అభివృద్ధి రాష్ట్ర నిర్మాణంలో పాలు పంచుకోవాలంటారు. హింసా మార్గాన్ని వీడతారండి. మీరు ప్రజా పాలన లేకపోతే రాజ్యాంగబద్ధంగా పాలన చేస్తే బాగుంటుంది. పెట్టుబడిదారి వ్యవస్థకు తొత్తులుగా మారి ఆ అడవినంత వాళ్ళకి అప్పచెప్తేనే ఇట్లా హింసా మార్గాన్ని వీడరు వాళ్ళు. ఈ హింసా మార్గం ఎందుకు? ఇప్పుడు హిడ్మా ఉన్నాడు, హిడ్మా ఏం సంపాదించుకున్నాడు అంటే వాళ్ళ తల్లికి బట్టలే లేవు సరిగా కట్టుకోవడానికి, లేవు. ఏముంది, గుడిసే ఉట్టగా కట్టెలు పెట్టి ఒక ఇల్లు కట్టుకున్నారు తప్ప ఏం సంపాదించుకొని పోయిండు? హింసా మార్గాన్ని వీడతారు. కానీ మీరు కూడా పెట్టుబడిదారి వ్యవస్థ అనేది ఉంది చూడు, దాన్ని మైండ్లో నుంచి తీసి ప్రజల దగ్గరకు పాలన చేస్తే బాగుంటుంది. ఆ హిడ్మా చచ్చిపోయిండో లేదు, మైనింగ్ అది స్టార్ట్ అయినాయని వార్తలు కూడా వస్తున్నాయి. అదే వాళ్ళేం సంపాదించుకోనికనో లేకపోతే ఎనికేసుకోనికనో బిల్డింగ్లు కట్టుకోనికనో బెంచ్ కార్లలో తిరగనికనో లేకపోతే ఇంకేదో చేయనికే కాదు కదా. అడవిని కాపాడడానికి, ప్రకృతి సంపదను కాపాడడానికి వాళ్ళు పోయిండ్రు. ఆ మార్గాన్ని వాళ్ళు వీడాలంటే మీరు నిజంగా రాజ్యాంగబద్ధంగా పాలన చేస్తే వాళ్ళు వీడతారు. నేడు ఛత్తీస్గఢ్లో నక్సలిజం చివరి అంశానికి చేరిందని సీఎం విష్ణుదేవ్ సాయి తెలిపారు. ఇదే మోసం, చివరి స్థాయికి చేరిందని మీరు అంటారు. ఆడ మావోయిస్టులు సంతనే ఉండరు. అది అంత ఈజీ కాదు. అందుకే ప్రకృతి దగ్గరికి రాకండి మీరు. ఛత్తీస్గఢ్ వాసులు మాడ్వి హిడ్మా, రామ్‌దేర్ మజ్జీలు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో ఉండేవారు. ఇప్పుడు వీరిద్దరు లేరు. రామ్‌దేర్ లొంగుబాటుతో ఎంఎంసీ జోన్ ఇక లేనట్టే, భద్రతాపరమైన కోణంలో సంపూర్ణంగా సురక్షితమైనదని భావించవచ్చు అని డిప్యూటీ సీఎం విజయ్ శర్మ వివరించారు. బస్తర్ బయట 2017లో మావోయిస్టులు వ్యూహాత్మకంగా 3 రాష్ట్రాల అటవీ ప్రాంతాన్ని కలుపుతూ ఎంఎంసీ జోన్ను నిర్మించింది. ఇప్పుడు ఈ జోన్ క్లియర్ అయినట్టు అధికారులు చెబుతున్నారు.
ఇక రామ్దేవ్ మజ్జి గురించి ఒకసారి మనం చదివితే ఆయన యొక్క ప్లానింగ్స్, ఆయన కథ. రామ్దేవ్ మజ్జి ఫీల్డ్ లెవెల్లో చాలా యాక్టివ్గా ఉంటారంట. అడవిలో ఏక బిగిన 30 నుంచి 40 కిలోమీటర్లు నడవగల సామర్థ్యం ఆయనకు ఉన్నదంట. అందుకే ఆయనను ఫీల్డ్ లెవెల్ బ్రెయిన్ అని పిలుస్తారని పోలీసు వర్గాలు తెలిపాయి. తెలుగు, ఒడియా, హిందీ భాషల్లో ప్రావీణ్యం ఉన్న రామ్దేవ్ పవర్ఫుల్ ఎంఎంసీ జోన్లో పనిచేస్తూ ఆ పార్టీకి బలంగా ఉండేవారని వివరించారు. 1990లో మావోయిస్టు పార్టీలో సాధారణ సభ్యుడిగా చేరిన ఆయన అనతి కాలంలోనే కేంద్ర కమిటీ స్థాయికి చేరినట. ఎంఎంసీ జోన్ ఇన్ఛార్జిగా ఈ ఏడాది జనవరిలోనే ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఏడాది తిరగక ముందే లొంగిపోయారు. బీజాపూర్కు చెందిన సీనియర్ ట్రైబల్ మావోయిస్టుగా ఆయనకు పేరుంది. మావోయిస్టు పార్టీ అగ్రనాయకత్వంతో సంబంధాలు తెగిపోవడంతో రామ్దేవ్ మజ్జి టీం నిరాశలో కుంగిపోయిందని, ఇటీవల అగ్రనేత లొంగుబాట్లు, ఒక రోజు ముందు మధ్యప్రదేశ్లో మరో 10 మంది సహచరుల లొంగుబాటు కూడా వారు సరెండర్ అవ్వడానికి దోహదపడినట్లు కథనాలు వస్తున్నాయట. మధ్యప్రదేశ్లో కూడా 10 మంది కాదండి. ఇప్పుడు రామ్దేవ్ మజ్జి ఉన్నాడు. ఛత్తీస్గఢ్లో కేంద్ర కమిటీ సభ్యులు ఇద్దరే, అంటే వీళ్ళ దృష్టిలో, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం దృష్టిలో ఒకటి హిడ్మా, తర్వాత రామ్దేవ్ మజ్జి. హిడ్మానేమో ఎన్కౌంటర్ చేస్తారు, రామ్దేవ్ మజ్జినేమో ఏంది లొంగుబాటుకు దారులు పరుస్తారా? ఇదెక్కడ న్యాయం నాకు అర్థం కాదు. ఇప్పుడు ఈయన దగ్గర కూడా తక్కువేం లేదు కదా. 1,05,00,000 రివార్డు ఉందంటే మామూలు మనిషి ఏం కాదు, పవర్ఫుల్ మనిషే. ఈయననేమో లొంగుబాటుకు సహకరించారు, హిడ్మానేమో సహకరించలేదు. అది నేను ఏమంటున్నానంటే, హిడ్మా చనిపోయినంత మాత్రాన్ని ఏదో జరుగుతాయని కాదు. మీరు నిజంగా అభివృద్ధి చేసి చూసారు. ఇంకొకటి కూడా మాట్లాడతా. ఇప్పుడు ఆపరేషన్ కగారు ఉంది. ఇదేంటి 2026 మార్చి 31 నాటికి ఖతం చేస్తామని చెప్తారు కదా ఉద్యమాన్ని. నిజంగా అదే డెడ్ లైన్ పెట్టుకొని ఇంకొక 1 ఇయర్ పెట్టుకొని 26 మార్చి 31 అంటారు కదా. నేను చెప్తున్నా 2027 మార్చి 31 నాటికి మొత్తం ఆ బస్తర్ ప్రాంతం, ఛత్తీస్గఢ్ ఆ అటవీ ప్రాంతాల్లో ఉన్న గిరిజన గ్రామాలను అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించండి, గొప్పగా స్కూళ్ళు కట్టించండి, లైబ్రరీలు కట్టించండి. నిజంగా ఆ టార్గెట్ పెట్టుకొని పనిచేయాలి. నిజంగా దమ్ముంటే కేంద్ర ప్రభుత్వానికి, ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి, మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి, మహారాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా దమ్ముంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలంగాణ సరే ఈ టార్గెట్లు పెట్టుకున్నారు కదా 2026 మార్చి 31 నాటికి అంతం చేస్తామని. ఎవ్వరు ఉండరు భౌతికంగా అనేది. నిజంగా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ప్రజలపై ప్రేమనే ఉంటే, నిజంగా బస్తీ గూడాలపై, గిరిజన ప్రజలపై నిజంగా వల్ల మాలిన ప్రేమనే ఉంటే ఇంకొక 1 ఇయర్ టార్గెట్ పెట్టుకోండి. 2027 మార్చి 31 నాటికి ఒక్క గుడిసే ఉండదు గూడేలల్లా, బస్తర్లల్లా, ఛత్తీస్గఢ్లల్లా, మధ్యప్రదేశ్లల్లా ఒక్క గుడిసె కూడా ఉండదు. అడవులల్లా మొత్తం ఇండ్లు కడతాం, అందరికీ స్కూళ్ళు కడతాం, వైద్యశాలలు ఇస్తాం, అంగన్వాడీలు అద్భుతంగా కట్టిస్తామని ఒక టార్గెట్ పెట్టుకోండి. నిజంగా దమ్ముంటే అది చేత కాదు మనకు. సంపనికి మాత్రం చేత అవుతుంది. ఆయుధాలు ఉన్నాయి, రాజ్యం ఉంది, టెక్నాలజీ ఉంది, డ్రోన్లు ఉన్నాయని. అది పెద్ద గొప్పతనం కాదండి. నిజంగా దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే వాళ్ళని భౌతికంగా చేయమని చెప్తారు కదా, భౌతికంగా లేకుండా చేస్తామని చెప్తారు కదా. నిజంగా చిత్తశుద్ధి ఉంటే, దమ్ముంటే 2027 మార్చి 31 ఒక్క కట్టెల ఇండ్లు లేకుండా, కట్టెల పొయ్యి లేకుండా అన్ని ఒక ఇండ్లు కట్టించి వాళ్ళకి అన్ని ఇక్కడ మన తెలంగాణలో కానీ ఎక్కడైనా నగరాలల్లో లేకపోతే గ్రామాలలో, ఆదర్శ గ్రామాలల్లో ఎట్లయితే గ్రామాలను నిజంగా దమ్ముంటే అట్లా తీర్చిదిద్దండి. అది నిజమైన పాలన, అది నిజమైన యొక్క ప్రేమ, ప్రజల మీద ఉన్న ప్రేమ. అది చేత అవుతుందా? అది కాదు. ఏందంటే ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు, మొత్తం రోడ్లు వేస్తున్నారు. ఎవరికి కావాలి రోడ్లు? వాళ్ళు అడిగినారు పెద్ద రోడ్లు వేయమని. వాళ్ళు ఏడుకోయేది ఉంది. రోడ్లు ఎందుకు వేస్తున్నారు? మైనింగ్ కోసం కాదా? ఆల్రెడీ స్టార్ట్ అయిందంట, తిరగబడుతున్నారు. ప్రజలు కూడా ఆరోపిస్తున్నారు అక్కడ, గిరిజన ప్రజలు. కాబట్టి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ టార్గెట్తో పాటు భౌతికంగా లేకుండా చేస్తాం, ఇక ఉద్యమే లేకుండా చేస్తామని చెప్తారు కదా. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వాలకు, ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి కానీ 2027 మార్చి 31 నాటికి ప్రతి ఈ బస్తర్ ప్రాంతంలో అందరికీ 2 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి అందరిని విద్యావంతుల్ని మంచి వైద్యశాలను అందిస్తే అది మీ చిత్తశుద్ధి. అప్పుడు నిజంగా అందరు జై కొడతారు. లేకపోతే మీదంతా ఉత్తకథన అనేది అందరు గమనిస్తారు. మళ్ళీ మీరు భౌతికంగా లేకుండా చేస్తామని చెప్తారు కదా, అది మాత్రం సాధ్యం కాని పరిస్థితి అయితే ఉంటుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.